హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి గోధుమ రవ్వతో హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. జవ్వ గోధుమ రవ్వ 1 కప్పు, ఈ కప్పుతో పోసాను. 1/2 కప్పు బెల్లము, జీడిపప్పు, కిస్మిస్లు, యాలకులు, నెయ్యి. ఫస్ట్ ఒక 4 గంటలు ఈ రవ్వనైతే నానబెట్టుకోవాలి. 4 గంటలు నానిన తర్వాత ఒకసారి కలుపుకొని వాటర్ అంతా వంపేసుకుందాము. ఇప్పుడు కొంచెం మంచినీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకుందాము. ఈ హల్వా చాలా బాగుంటుందండి, చేసుకోవడం ఈజీ, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ గోధుమ రవ్వనైతే 4 గంటలు అయితే నానబెట్టాలి. ఇది కేజీ వచ్చేసి 150 ఉంటుందండి హైదరాబాద్లో అయితే. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. వాటర్ వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ కప్పుతోటే సగం కప్పు బెల్లం వేసుకుందాము. 1 కప్పు రవ్వ వేసానండి, సగం కప్పు బెల్లం అయితే సరిపోతుంది. ఇది ఆర్గానిక్ బెల్లము, అందుకే కలర్ డిఫరెంట్గా ఉంది. కొంచెం క్వాంటిటీనే చేస్తున్నాను నేను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. ముప్పావు కప్పు వేసానండి. కొంచెం వాటర్ పోసుకుందాము. కప్పుకి కప్పు అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం. నేనైతే ముప్పావు కప్పు వేసాను బెల్లం. స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అయితే కప్పుకి కప్పు వేసుకోవచ్చు. బెల్లం అంతా కరిగించుకోవాలండి, పాకం ఏం అవసరం లేదు, బెల్లం కరిగి వాటర్ అయితే చాలు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్దీ ఇది. బెల్లం కానీ, గోధుమ రవ్వ కానీ, నెయ్యి కానీ అన్నీ హెల్త్కి మంచియేనండి. ఈ బెల్లంని కరిగించుకుందాము. ఇప్పుడు దంచి పెట్టుకున్న యాలకులు 3, దీనికి కొంచెం మందంగా ఉండే గిన్నె పెట్టుకుంటే బాగుంటుంది, అంటుకోకుండా. బెల్లం అయితే కరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిశ్రమం పోసేసుకోవాలి. నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను కదా, ఒక చేత్తో కదుపుతూ ఒక చేత్తో పోసుకుంటే బాగుంటుంది. ఒక చేత్తో పోసేసాను. కదుపుతూనే ఉండాలండి, లేకపోతే ఉండలు కడుతుంది. మనం కదుపుతూ ఉంటే ఒక 5 నిమిషాల్లో హల్వా రెడీ అవుతుంది మనకి.
సిమ్లోనే పెట్టుకోవాలి, స్టవ్ హైలో పెట్టకూడదు. మనకి ఇలా గరిటె కతుక్కుంటూ ఉంటుంది హల్వా రెడీ అవుతున్నట్టు. మొత్తం దగ్గర పడేంత వరకు కదుపుతూనే ఉండాలి. మనం ఎప్పుడైతే గోధుమ రవ్వ మిశ్రమం పోస్తామో అప్పటి నుంచి స్టవ్ సిమ్లో పెట్టుకొని కదుపుతూనే ఉండాలండి, లేదంటే మొత్తం ఉండలు కట్టేస్తుంది. గోధుమ హల్వా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఎంతో టైం అయితే పట్టదు, ఈజీగానే అయిపోతుంది. ఇప్పుడు నెయ్యి వేసుకుందాము. ఇంత నెయ్యి వేస్తున్నాను. నెయ్యి అంతా హల్వాకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ నెయ్యి అయితే నేను ఇంట్లో చేసిందేనండి. ఇలా అంతా దగ్గర పడిపోయాక స్టవ్ కట్టేసుకోవడమే. జార్లో కొంచెం వాటర్ పోసుకోవాలండి. ఆ క్లిప్ కొంచెం మిస్ అయింది. శుభ్రంగా వచ్చేస్తుంది వాటర్ పోసుకుంటే. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాము. ఇలా మనం ఇదే స్టేజ్లో ప్లేట్లో వేసి కొంచెం ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు కావాలంటే. హల్వా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. కొంచెం నెయ్యి వేసాను. నెయ్యి అయితే ఆప్షనల్ అండి, ఎంత ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు, లేదు అన్నా కొంచెం వేసుకొని అయినా సరిపెట్టుకోవచ్చు, మన ఇష్టం. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత జీడిపప్పు వేసుకున్నాము.
ఇదే ప్రాసెస్ లో గోధుమలు నానబెట్టుకొని కూడా చేసుకోవచ్చండి, బాగుంటది టేస్ట్ అది కూడా. గోధుమలు అయితే ఒక ఓవర్ నైట్ నానబెట్టాలి, రవ్వ కాబట్టి 4 hours నానబెడితే చాలు. గోధుమలు అయితే రాత్రిపూట నానబెడితే మార్నింగ్ చేసుకోవాలి. ఇవి ఏగాయండి జీడిపప్పు. ఇప్పుడు కిస్మిస్లు వేసుకుందాము. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఈవినింగ్ టైం మంచిగా చేసి పెట్టచ్చండి. ఇలాగూ హెల్దీ కూడా కదా. చిన్నపిల్లలకి చేసే పని అయితే వేడి మీద ఉన్నప్పుడే కొంచెం ప్లేట్కి నెయ్యి రాసుకొని ప్లేట్లో వేసేసుకొని మొత్తం సమంగా చేసి ముక్కలు కట్ చేసుకోవచ్చండి, బాగుంటది. అలా కూడా పిల్లలు అలా అయితే ఇష్టంగా తింటారు కదా. నేనైతే అలా ఏం చేయట్లేదు ఇప్పుడు. వేగాయండి, స్టవ్ కట్టేసుకుందాం. వేడివేడిగా టేస్టీగా గోధుమ హల్వా అయితే రెడీ అయిందండి. చూడటానికి చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సరే అండి, ఇంతే ఇక ఈ వీడియో. బాయ్.